నమస్తే. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు అన్న మాట 2047 దాకా బీజేపీ ప్రభుత్వమే ఉంటుందనేది అట్లా చెప్పారాయన. ఒక క్యాంపెయిన్ కూడా ఇనిషియేట్ చేశారు, వికసిత్ భారత్ అని. దీని ద్వారానే 2047 దాకా ఇప్పుడు అమృత్ కాలం క్యాంపెయిన్ నడుస్తుంది, దాంతో ఎడిషనల్ క్యాంపెయిన్ లాగా. ఇప్పుడు ఈ 2047 దాకా ఉన్న ఈ బీజేపీ మిషన్కి దాంట్లో బీజేపీ అంటే ఇన్నాళ్ళు బీజేపీ పక్షంలో ఉండేటటువంటి వాళ్ళేనా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళేనా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చే విమర్శలు ఏంటంటే ఇతరుల పార్టీ వేరే పార్టీ వాళ్ళు కూడా బీజేపీకి జంప్ అవుతున్నారు, దాంట్లో వాళ్ళ క్రైమ్స్ అన్ని వైట్ వాష్ అయిపోతున్నాయి, అట్లా ఎట్లా తీసుకుంటున్నాము. సో బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది డెఫినెట్గా విమర్శిస్తున్నారు దట్ మన వాళ్ళకి అవకాశం ఎక్కువ రావాలి, ఇతరుల వాళ్ళకి ఎందుకు అని. అలాగే ఆపోజిషన్ కూడా ఉంటుంది, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ క్రైమ్స్ అన్ని వైట్ వాష్ అవుతున్నాయి. సో దీని మీద మనం చర్చించడానికి ఈ బీజేపీ 2047 మిషన్లో అది ఆ బీజేపీలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, కేవలం ఇంతకు ముందరున్న బీజేపీ వాళ్ళ లేకపోతే విపక్షం నుంచి కూడా వచ్చేవాళ్ళ, ఇది డిస్కస్ చేయడానికి ఇవాళ సంవాద్లో మనతో పాటు సాయికృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి సాయికృష్ణ గారు. నమస్తే. సో సాయికృష్ణ గారు, మీరు చూస్తూనే ఉన్నారు, సో ఈ మధ్య ఇది కొత్తగా వచ్చే ఇది ఒక విపక్ష నరేటివ్, ఇది దట్ వైట్ వాషింగ్ చేసుకోవడానికి సింపుల్గా మీరు పార్టీ మారండి వైట్ వాషింగ్ అయిపోతుందని. సో ఇది బీజేపీ మీద అంటున్నటువంటి విమర్శ. సో దీని మీద మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. సరే, భారతీయ జనతా పార్టీ పేరుకు బీజేపీ ఆవిర్భావం 1980 అయినప్పటికీ 1950వ దశకంలోనే జనసంఘ్ ఏర్పడింది శ్యామప్రసాద్ ముఖర్జీ గారి నేతృత్వంలో. అక్కడి నుంచి జనసంఘ్, తర్వాత జనతా పార్టీ, ఈవెన్ ఎమర్జెన్సీ పీరియడ్ చూసాము. ఆ తర్వాత వచ్చినటువంటి కోalition పార్టీలు, ఒక రకంగా చెప్పాలంటే సోషలిస్ట్ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం కొంత విఫలమైన పరిస్థితి, సో జనతా ప్రభుత్వము అవన్నీ అయిపోయినాక భారతీయ జనతా పార్టీ 1980లో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మొదట ఒక 2 సీట్లతో మొదలైన దాని ప్రస్థానం ఇవాళ 303 సీట్లకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అబ్కీ బార్ 400 పార్ అంటున్నారు. సో 370 సొంతగా బీజేపీ గెలవగలిగే సామర్థ్యం ఉంది, గెలుస్తుంది అనేది బీజేపీ పెట్టుకున్న ఒక లక్ష్యం. సో 2024కి వస్తే అంటే 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో రెండోసారి ఎన్నికైంది, 2024 మూడోసారి ఎన్నిక అవ్వడానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఉన్నాం. నిజానికి మనం దేశ రాజకీయాల్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నెహ్రూ సారథ్యంలో ఆయన ప్రధానిగా కొనసాగారు. 3 టర్మ్స్ ఆయన గెలిచారు. సో మళ్ళీ ఈసారి 3వ టర్మ్ మోదీ గారు ప్రధాని అయితే నెహ్రూ రికార్డ్ని సమన్ చేస్తారు. ఇది మనం గతంలోనే చెప్పాం, 17 సంవత్సరాలు అనుకుంటా ఆల్మోస్ట్. సో అంటే ఆయన నెహ్రూ రికార్డుని సమన్ చేస్తారు, నెహ్రూ రికార్డ్ని అధిగమిస్తారు కూడా. నాకు తెలిసి ఈ టర్మ్ కనుక పూర్తిగా ఆయన ఉన్నారంటే 15 సంవత్సరాలు అవుతుంది, ఆయన 17 సంవత్సరాలు ఉన్నారు. ఇంకొకసారి ఎన్నికైతే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా కూడా మోదీ నిలవవచ్చు. 2029లో కూడా గెలిచి మళ్ళీ ఆయన ప్రధాని అయితే. సో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఎటువంటి సందేహం లేదు ఎదుగుదల విషయంలో. బట్ మీరు అడిగినట్టు ఇందాక బీజేపీ ఎదుగుతోందా, బీజేపీ పేరిట ఆ పార్టీ వేదికలోకి వచ్చినటువంటి మిగతా నాయకులు, ఆయా విభిన్న పార్టీల్లోని నాయకుల వల్ల ఎదుగుతోందా? సో ఈ చేరికల్ని ఎట్లా చూడాలి? వచ్చిన వాళ్ళందరూ కూడా వైట్ వాష్ లేదా ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మాణ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టిన, అంటే బయట అవినీతి పరులు బీజేపీలోకి రాగానే సచ్చీలు అవుతారా, ఎగ్జాక్ట్లీ ఈ ఆరోపణలు. సో అయితే నేను ఇప్పుడు బీజేపీ ఎదుగుదలకి సంబంధించి మనం ఈరోజు చర్చించాల్సిన అవసరం లేదు, దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం ముందు నుంచి వాటి ప్రస్థానం చూసినా, ఐడియాలజీ చూసినా, వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలని చూసినా, వాళ్ళ ట్రాక్ రికార్డు గమనించినా, సో అవినీతి లేకుండా పరిపాలన అందించడం కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళపైనటువంటి మరకలు లేని నాయకత్వం ఎక్కువగా ఉండడం కావచ్చు, కోర్ ఎలిమెంట్స్ బీజేపీ ఈరోజు స్ట్రాంగ్గా అవ్వడానికి ఏవైతే కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయో అందులో మొట్టమొదటిది దేశభక్తి, ఓకే, నేషన్ ఫస్ట్ అనే ఒక ప్రిన్సిపల్. రెండవది అవినీతి అనేది లేకుండా ఉండే ఒక వ్యక్తిగతమైనటువంటి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకత్వం ఉంటుంది అనేది. ఈ 2 కీలకమైనవి. మూడవది ఈ ధర్మం పట్ల విశ్వాసం కలిగి ఉండడం, భారతీయ సనాతన ధర్మం పట్ల విశ్వాసం కలిగినటువంటి ఒక ఖచ్చితంగా చెప్పాలంటే హిందుత్వ పార్టీ అని చెప్పుకోవడానికి వెరవని పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మిగతా అన్ని పార్టీలకి ఈ 3 గుణాల్లో చాలా వ్యత్యాసం ఉంది.
మొట్టమొదటి నేషన్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్ కంటే కూడా ఫ్యామిలీ ఫస్ట్ అనేవి కొన్ని కుటుంబ పార్టీలు అనే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. లేదు అని అంటే నేషన్ కంటే బియాండ్ మా ఫ్యామిలీ లేదా నేషన్కి అసలు దేశానికి స్వాతంత్రమే తెచ్చిన పార్టీ అని చెప్పే పార్టీ ఒక కాంగ్రెస్ లాంటి పార్టీ. అండ్ దేశపు ఐడియాలజీ డిఫరెంట్, ఐడియా ఆఫ్ ద నేషన్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టుగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో మీరు ఇందాక నేను మాట్లాడింది అంటే లైక్ నిజాయితీ నిబద్ధత విషయంలో బీజేపీ నాయకత్వంతో పోల్చితే మిగతా నాయకుల్లో 100కు 200%. అంటే పాతకాలంలో లెవెల్లో అంటారా లేకపోతే మీరు స్టేట్ లెవెల్ కూడా ఇదే స్టేట్మెంట్ అప్లై అవుతుంది? రెండిట్లో అంటారా? రెండిట్లోనూ. పాతకాలంలో అంటేనేమో నిజాయితీలో మీకు బీజేపీ పుట్టక ముందు మనకు సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ కాలమిస్టులు, రచయితలు వీళ్ళు చెప్తూ ఉంటారు జనరల్గా. అంతకుముందు ఢిల్లీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో అప్పట్లో సైకిల్ మీద వచ్చేవాళ్ళని, బస్సులో వస్తున్నవాడని, లేకపోతే చాలా సామాన్య జీవితం గడుపుతున్నటువంటి నాయకుడని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉండేవి. మీరు ఎన్నో ఉదాహరణలు, నేను జర్నలిజంలో 16 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చాలా ఉదాహరణలు. అక్కడ పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే పాపం ఆయన ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదన్న ఎమ్మెల్యే గురించి. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది ఉన్నారు అట్లా, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రాంతీయ పార్టీలో ఒకరిక్కడ ఉన్నారు, నాకు అసలు పెద్దగా నేను చెప్పలేను. బట్ భారతీయ జనతా పార్టీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. బట్ మీరు 2024కి వచ్చి చూస్తే కుటుంబం పట్ల మమకారం లేకుండా, కుటుంబం చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నటువంటి నాయకులు, లేదా వ్యక్తిగతంగా ఎటువంటి కరప్షన్కి పాల్పడకుండా ఉన్నటువంటి నాయకుల లిస్ట్ కనుక తీస్తే అన్ని పార్టీల కంటే బీజేపీలో ఎక్కువ మంది ఉంటారు, అంతవరకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ బీజేపీలో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. డైరెక్ట్ ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన ఫ్యామిలీకి ఎటువంటి అది లేదు, ప్రభుత్వం. యోగి గారు ఉన్నారు, ఆయన సోదరిమణి అయితే ఒక చిన్న షాప్ నడుపుకుంటుంది, మనకు తెలుసు, డైరెక్ట్ కనబడుతున్నారు. ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణగా ఒక పార్టీ ఉందంటే అది బీజేపీయే. సీరియస్గా మాట్లాడితే ఈవెన్ కమ్యూనిస్ట్ నాయకులు ఉండవచ్చు, బట్ వాళ్ళు అధికారంలో లేరు, పెద్ద పెద్ద పదవుల్లో లేరు, అది వేరే విషయం. సో పదవుల్లో ఉండి తన కుటుంబానికి ఎటువంటి లాభం చేకూర్చని వ్యక్తులు ఉన్నవాళ్ళు అని అంటే కేవలం బీజేపీలోనే కనబడతారు మనకు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బీజేపీ. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, బయట నుంచి వచ్చిన వాళ్ళకు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఏమన్నా ఇక్కడ వైట్ వాష్ చేస్తారా, ఫెసిలిటీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఇది అందరూ అడుగుతున్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అంటే ఇది ఎందుకు బీజేపీకి ఎక్కువ వస్తుంది అని అంటే కమ్యూనిస్ట్ పార్టీలకి బీజేపీకే ఉంటుంది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎక్కడన్నా ఒక అవినీతి చేశాడు అనుకోండి, ఏం సిద్ధాంతం చెప్పావని విరుచుకుపడతారు. నిజానికి సిద్ధాంతం కదా, నువ్వు సిద్ధాంతం గురించి మాట్లాడావు కదా, నువ్వు ఇదే సిద్ధాంతం ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది, అట్లాగే అధికారం ఫెయిల్ అయిపోయింది, అన్నీ పోయినాయి. బట్ ఇక్కడ ఐడియాలజీకి సంబంధించి ఉన్న పార్టీలు, ఐడియాలజికల్ పార్టీల విషయంలో ఈ శీల పరీక్ష ఎక్కువగా ఉంటుంది. అంటే మనం స్టేట్ లెవెల్లో చూసినా ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యలో మార్గం కనబడుతూనే ఉంటుంది, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇట్లా చేంజెస్ కనబడుతూనే ఉంటాయి ఫ్రీక్వెంట్ గా. కానీ ఎక్కువ ఈ విమర్శ వచ్చేది బీజేపీ మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద, ఎవరైనా ఐడియాలజీ పట్టుకొని అట్లా ఉన్న వాళ్ళ మీద, ఓహో అంత ఐడియాలజీని కూడా ఎట్లా మారావు అని ఆ కాన్సెప్ట్ మీద, లేకపోతే ఎట్లా యాక్సెప్ట్ చేసావు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చూస్తే డిఎంకే ఏడిఎంకే ఉంది, అసలు అక్కడ అవినీతి అనేది ఇష్యూ కాదు, లిటరల్లీ అవినీతి ఇష్యూ కాదు. ఎందుకంటే ప్రజల్లో కూడా మీరు జగన్ విషయంలో కూడా 1,00,000 కోట్ల అవినీతి చేశాడు అని చెప్పేసి ఎంత ప్రచారం చేసినా కూడా ప్రజల్లోకి వెళ్ళి అడిగితే, నేను జర్నలిస్ట్గా నేను చాలా మందిని అడుగుతూ ఉన్న సందర్భాల్లో కూడా ఏముందన్న అందరు చేసిన వాళ్ళు అవినీతి అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని ఎవరన్నా మాట్లాడినా కూడా అది పెద్ద విషయం కాదు. అది అసలు అంటే మన తెలుగు రాజకీయాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అవినీతిని పెద్దగా మనం చూసిన సందర్భాలు లేవు, అవినీతికి సంబంధించి పెద్దగా పట్టించుకున్న సందర్భాలు. ఎస్, కేసీఆర్ అవినీతి మాత్రమే లెక్కలోకి రాలే, కేసీఆర్ అహంకారం వచ్చింది, కేసీఆర్ కుటుంబంకి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం వచ్చింది, ఆయన అనేక కారణాలు. కాంగ్రెస్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా చేశారు, ఇట్లా కూడా కొన్ని ఎగ్జాక్ట్లీ దాని వల్ల సపోర్ట్ వచ్చింది. పర్ఫెక్ట్. తమిళనాడులో అయితే మీకు మొన్న ఒక ఎగ్జాంపుల్, అన్నామలై గారు ఒక ఇంటర్వ్యూలో ఒక దగ్గర చెప్తున్నారు, యాక్చువల్లీ ఏదో ప్రశ్న అడిగితే నన్నే ఎందుకు అడుగుతున్నారు ఎన్ని ప్రశ్నలు నాకు అర్థం కాదు. ఎప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఆయన సివిల్ సర్వెంట్, అంతకుముందు ఏదో పని చేసుకున్నారు, ఆయన చదువుకున్నారు, సివిల్ సర్వెంట్, తర్వాత వచ్చి రాజకీయాల్లో జాయిన్ అయ్యారు. రాజకీయాల్లోకి జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తున్నాను బీజేపీ నాయకులకి ఇది ఎందుకు, మీడియా కూడా అడిగే ప్రశ్నలు మీరే అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన బీజేపీ నాయకుడు అంటే ఆయనకు జాగ్రఫీ తెలిసి ఉండాలి, హిస్టరీ తెలిసి ఉండాలి, కల్చర్ తెలిసి ఉండాలి, ఎకానమీ తెలిసి ఉండాలి, ఓకే, అండ్ ఎవ్రీథింగ్.
ప్రతిదీ నాకు తెలిసి ఉండాలా, ప్రతిదీ నేను ఇంకా అన్నిటికీ నేను ప్రిపేర్ అయ్యి నేను మాట్లాడాలా, నాకు ఎందుకు ఇన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు? నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను, నేను నేర్చుకున్నాను చెప్తాను. ఎందుకు నన్నే అడుగుతారు? ఇది ఒక డిఎంకే నాయకుడిని ఎప్పుడన్నా ఒక ప్రశ్న అడిగారు ఇంత సీరియస్గా? ఉదయనిధి స్టాలిన్ ఏదన్నా మాట్లాడుతున్నాడు, ఉదయనిధి స్టాలిన్ని ఎవరన్నా అసలు ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? సోనియా గాంధీని ఎవరైనా భారతదేశపు ఎకానమీ, డిఫెన్సు, సిస్టము, పాలసీసు వీటి గురించి ఎవరైనా అడిగారా? వై ఎ బీజేపీ లీడర్ షుడ్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్? సో అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లాగే ఉంటుందండి, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు లేకపోతే బాగా చదువుతున్నవాడు అన్నవాడికి ప్రశ్నల ధాటి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏమీ తెలియని వాడు అన్నప్పుడు ఇట్స్ ఓకేలే, మనం ఇట్స్ ఓకే వదిలేయచ్చు. సో మరి అట్లాంటి భావనలో ఉన్నారేమో నాకు తెలియదు. బట్ బీజేపీకి ఏమైందంటే ఐడియాలజికల్ పార్టీ కావడం వల్ల ఆన్సరబిలిటీ అనేది పెరగాల్సిన అవసరం వచ్చింది. ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి. మీరు బీజేపీ కార్యకర్తలు ఎవరైనా తీసుకొని అడగండి. నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. నేను వేరే పార్టీల్లో కార్యకర్తల కంటే బీజేపీలో ఉండే కార్యకర్తలకు ఉండే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీరు వెళ్ళి ఆర్టికల్ 370 అనగానే ఆర్టికల్ 370 పుట్టు పూర్వత్రాలు చెప్పేవాళ్ళు నాకు తెలిసి వందల సంఖ్యలో కనబడతారు. మీరు ఆర్టికల్ 370 అంటే ఏంటో కూడా తెలియని కార్యకర్తలు మిగతా పార్టీల్లో ఉంటారు. అది 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 న్యాచురల్గానే జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐడియాలజీని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేను చదవాలి ఫస్ట్. ఇప్పుడు నేషనలిస్ట్గా మనమే అనుకుంటాం కదా పదే పదే, ఏదైనా మనం ఒక వీడియో చేయాలంటే ఒకటి 100 సార్లు ఆలోచిస్తాం, ఒక 100 సార్లు దాని గురించి మనం చర్చించిన తర్వాత కానీ బయటకు ఒక అవుట్పుట్ రాదు. దీనికి పరిశ్రమ ఎక్కువ ఉంటుంది, చదివేది ఎక్కువ ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. బట్ విమర్శకి పరిశీలన పరిశోధన అక్కర్లే. విమర్శ ఆరోపణ చాలా సింపుల్గా చేసేయచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో అయితే బీజేపీలో వైట్ వాష్ అని అంటే ఎస్, వాళ్ళ దగ్గర వాషింగ్ పౌడర్ నిర్మా లాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉండవచ్చు కాక వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అని నేను అంటే ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గర ఉండేటటువంటి ఫెసిలిటీ ఎగ్జాక్ట్లీ అన్ని పొలిటికల్ పార్టీస్కి అదే ఉన్నప్పుడు ఒక బీజేపీకి మాత్రమే ఇది ఎందుకు క్వశ్చన్గా వస్తుంది అనేది ముఖ్యమైన ఇన్ఫాక్ట్. ఎందుకంటే ఇది ఐడియాలజీ పార్టీ, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆర్ఎస్ఎస్ సంఘానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి నిబద్ధత, నిజాయితీ, బాధ్యత కలిగినటువంటి అనేక మంది ఉన్న నేపథ్యంలో కొత్త వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు తెలియని ఒక రెసిస్టెన్స్ రావడం సహజం. తెలియని ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అరే నేను ఇంతకాలం దీనికోసం ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని పని చేస్తున్నాను, ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ ఇందులోకి వచ్చి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు తనను టెస్ట్ చేయాల్సిన బాధ్యత నాదే అనే ఒక అభిప్రాయంలో ఈ బీజేపీ సిస్టమ్ ఉండడం అనేది అది అనివార్యము, అలా ఉండడం సహజం కూడా, న్యాచురల్ థింగే అది. అయితే బయట అన్నట్టుగా ఇక్కడ మీరు ఏమన్నా అది చేస్తారా, వీళ్ళు ఏమన్నా మొత్తం క్లియర్ చేస్తారంటే క్లియర్ చేస్తున్నట్టు కూడా ఏం కనిపించట్లేదు. అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడంటే వాడి మీద కేసులు మాఫీ అవ్వలే, కేసులు నడుస్తున్నాయి. మాఫీ ఏం అవ్వలే, పూర్తిగా కేసులు నడుస్తున్నాయి. కానీ చర్యలు బయట ఉన్నంత తీవ్రంగా లేవేమో, అంతే. తీసుకునే చర్యల విషయంలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉండవచ్చు కానీ బట్ పూర్తిగా వాళ్ళని వైట్ వాష్ చేసేసి క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భం ఏమీ లేదు అనేది నా అభిప్రాయం. అంటే ఇన్ఫాక్ట్ జాయిన్ అయిన వాళ్ళని కూడా చూసినా కూడా ఐ థింక్ ఇప్పుడు రీసెంట్లీ అక్కడ బాక్సర్ హర్యానా నుంచి విజేందర్ సింగ్ అనుకుంటా ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయనని తీసుకోవడంలో కూడా మీరు చూస్తే అక్కడ బెనిఫిట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే హర్యానాలో ఆల్రెడీ రెజ్యులర్స్ ప్రొటెస్ట్ వల్ల కొంచెం వీక్ అయినది, ఇప్పుడు ఆయన రావడం వల్ల కొంచెం హర్యానా స్ట్రెంథెన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో హేమమాలినికి వ్యతిరేకంగా ఆయన నిలబెట్టే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో హేమమాలిని ఓట్స్కి డిఫికల్టీ లేకుండా ఈయన ఇప్పుడు ఇటు రావడం జరిగింది. సో ఇలాగే ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తం చూస్తే మెజారిటీ వేరే పార్టీల నుంచి రావడం అట్లాగే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ అక్కడ ఉన్న సీఎం హిమంత బిశ్వ శర్మ, ఇన్ఫాక్ట్ ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత ఎన్ఆర్సీని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, కానీ ఎన్ఆర్సీ అనేది ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా ఇతరులను తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా దే ఆర్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం ఈ ఐడియాలజీ దారిలోనే నడుస్తున్నట్టు కనబడుతుంది. యాక్చువల్లీ మీరు కూడా ఆంటర్‌ప్రెన్యూరే కాబట్టి నేను కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్గానే ఒక చిన్న అనాలజీ చూద్దాం సార్. జనరల్గా నేను ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి అని అంటే ఎప్పుడు కూడా కొన్ని స్టార్టప్స్ స్టార్ట్ అయిన రోజు
10 మంది ఉంటారు కావచ్చు, 5-10 మంది ఉంటారు కావచ్చు, ఒక గరాజ్ లాంటిది ఒక దాంట్లో స్టార్ట్ అవుతుంది. అసలు ఎలా ఉండాలి మన ఆర్గనైజేషన్ అనుకోవడానికి ఒక పాలసీ డిసైడ్ అవుతుంది. ఆ పాలసీ డిసైడ్ అయిన తర్వాత దానికి తగ్గ వర్క్ ఫోర్స్ ఉన్న వాళ్ళలో మనం పనిచేయడం అనేది ఒక లెక్క. అది ఇంకొంచెం విస్తృతం అవ్వాలి అని అంటే డెఫినెట్లీ రిక్రూట్మెంట్ జరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, మనం ఇంకా పెరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలంటే వేరే కంపెనీస్ నుంచి తీసుకుంటాం. వేరే కంపెనీస్ తీసుకుంటాం కరెక్టే, కానీ వేరే కంపెనీ ఐడియాలజీని నేను ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, వర్కౌట్ కాదు. ఓకే, సో నా ఐడియాలజీకి అనుగుణంగా ఆ వేరే కంపెనీలో పనిచేసినటువంటి నిష్ణాతుడైనటువంటి ఎంప్లాయీ వస్తేనే ఈ ఆర్గనైజేషన్ సస్టైన్ అవుతుంది, ఈ ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది, ఈ ఆర్గనైజేషన్ ఐడెంటిటీ గ్రో అవుతుంది. కరెక్ట్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా చూస్తున్నా కూడా, అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీలో ఎక్కడైనా ఒక్కరే కాదు, నేను చాలా మంది చెప్తున్నాను, బీజేపీకి సంబంధించి మొదటి నుంచి కూడా బయట నుంచి నాయకులు వచ్చినప్పుడు ఆ బయట నాయకుల ప్రభావం ఎంత, నీ పూర్తి విరుద్ధమైన పాలసీలోకి నువ్వు వెళుతున్నావా అన్నప్పుడు సమస్య. నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ పాలసీని కాపాడుకుంటూ, ఆ సిద్ధాంతాన్ని కాపాడుకుంటూ, ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగానే బయట నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా పనిచేస్తున్నప్పుడు నీ సిద్ధాంతం బలపడుతుంది కానీ నిర్వీర్యం అవ్వదు, బలహీనం అవ్వదు. అది బీజేపీ చేస్తోంది. సో బయట నుంచి నాయకులు వచ్చినంత మాత్రాన బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే నిర్ణయాలు జరగట్లేదు. అంటే ఇన్ఫాక్ట్ ఇది బిజినెస్ అండ్ పొలిటిక్సే కాకుండా మనం ఎక్కడైనా ఐడియాలజికల్ చూసినా కూడా, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు రకరకాల ఈ క్యాంపెయిన్స్ నడుపుతారు, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ నడుపుతారు, వాళ్ళ ఐడియాలజీని చెప్పడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ కోసం కాదు కదా, అది డెఫినెట్గా ఇతరులకి, ఫెన్స్ సిట్టర్స్కి, గోడ మీద కూర్చునే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించడానికి ఆ ప్రయత్నం. సంఘ ప్రతి సంవత్సరం ప్రతిసారి చేసే ప్రయత్నం అదే. సంఘ సంపర్క్ అభియాన్ ఏదో చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ నాగ్పూర్కి కూడా చాలామంది ఎవరైతే ఐడియాలజీని డిఫర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేసిన సందర్భాలు అనేకం. చాలామంది వస్తారు. మోహన్ భాగవత్జీ గారిని మన తెలుగునాట నుంచే, ఇక్కడి నుంచే కమ్యూనిస్టులు చాలామంది వెళ్ళి కలిసిన వాళ్ళు ఉన్నారు. సంఘ ఐడియాలజీని చెప్పడం కూడా ఒక పనిగా పెట్టుకుని చెప్తోంది. ఎందుకంటే సంఘ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో చేస్తారు, సంపర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బీజేపీలో కూడా ఆ సంపర్క్ కంటిన్యూ అవుతోంది. ఈవెన్ మీరు చూస్తే బీజేపీకి సంబంధం లేని అనేక మందిని అమిత్ షా గారు, నడ్డా గారు వీళ్ళందరూ కలిసిన సందర్భాలు ఉన్నాయి. విభిన్న వర్గాల్లో, విభిన్న విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ ఏంటి, ఐడియాలజీ ఏంటి, బీజేపీ ఎలా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్తున్నాను అంటే అర్థం ఏంటి? మేము ఇలా పనిచేస్తున్నామని చెప్పినప్పుడు నేను మీతో కలిసి పనిచేస్తానంటే ఆహ్వానించడమే. అలా ఆహ్వానాల్లో భాగంగా చాలామంది జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉండవా అని అంటే ఉంటాయి. యాజ్ అ పార్టీ బీజేపీ ఈజ్ అల్టిమేట్లీ, బీజేపీ ఏంటి, దాని లక్షణం ఏంటి, దాని వేదిక ఏంటి, అసలు అది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీకి ఉండే కొలమానం ఏంటి? జనరల్గా రాజకీయ పార్టీ సక్సెసా ఫెయిల్యూరా ఎలా చెప్తాము? ఓట్లు, సీట్లు, అంతే కదా, సింపుల్. మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత, నీకు వచ్చిన సీట్లు ఎన్ని, నువ్వు అధికారంలో ఉన్నావా లేదా, అధికారంలోకి రాగలుగుతావా లేదా, దాన్ని బట్టే కదా బీజేపీ వీకా బలమైందా చెప్పేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అసలు ఏముందండి మీకు అని అడిగేవాళ్ళు ఉన్నారుగా. సో అంటే పాయింట్ ఏంటంటే, నువ్వు ఏముందండి మీకు అని అంటే, మేము మాకంటూ ఇంత ఐడియాలజీ ఉందండి, సిద్ధాంతం ఉందండి, ఇవి ఉందండి, అవి ఉందండి అని చెప్తే కుదరదు. నీ సీట్లు ఎంత, నీ ఓట్లు ఎంత, ఇది కదా ప్రామాణికం అయిపోయింది పరిస్థితి. సో అఫ్ కోర్స్ పొలిటికల్ పార్టీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేసే ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి మనం నెరవేరాలన్నా, ఛాలెంజ్ని మనం అధిగమించాలన్నా, లేకపోతే ఆ సక్సెస్ కావాలన్నా డెఫినెట్లీ యూ రిక్వైర్ పీపుల్ హూ ఆర్ క్యాపబుల్ ఎనఫ్. అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్, నీ బ్యాండ్ విడ్త్ పెరగాలి అని అంటే డెఫినెట్లీ రిక్రూట్మెంట్ జరగాలి. ఇప్పుడు లోకల్గా ఉండే కార్యకర్తలు కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. దర్ ఇస్ అండర్స్టాండబుల్ అది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తారు, పర్ఫెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో జరగదు. సో ఇది కూడా మరి అడ్రస్ అవ్వడానికి అది అడ్రస్ అవుతుంది. యాక్చువల్లీ దీని మీద నేను ఒక ప్రకాష్ రెడ్డి గారని బీజేపీ అధికార ప్రతినిధి అండ్ రాష్ట్ర కార్యదర్శి, ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశానండి. విచ్ వాజ్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఐ షుడ్ వాచ్ ఇట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఈ వీడియో లింక్లో కూడా ఆయన వీడియో అది పెడతాను నేను. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన సీనియర్ కార్యకర్త, 40 ఏళ్లకెళ్ళి ఆయన బీజేపీలోనే ఉన్న వ్యక్తి. చాలా అంచెలంచెలుగా చాలా అంశాలని, ఎంతోమంది పార్టీ ప్రెసిడెంట్లతో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన దానికి అన్నింటికీ ఆన్సర్స్ చెప్పారు. వాటిని నేను కోట్ చేయాలంటే కనుక 1-2 కోట్ చేస్తాను. ఎలాగంటే ఆయన చెప్పిన పాయింట్లలో
బయట నుంచి వచ్చే వాళ్ళ అవసరం, అధికారంలోకి రావడం కోసం బయట నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవడం అనివార్యము. తీసుకుందాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ బీజేపీ అధికారంలోకి ఉంటేనే ఏదైతే మీరు అంటున్నారు కదా, 40 ఏళ్లకెళ్ళి 50 ఏళ్లకెళ్ళి కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి, వాళ్ళ శ్రమ వాళ్ళంతా ఉన్నదంతా కూడా వాళ్ళ పార్టీ కోసం లేకపోతే సంఘం కోసం లేకపోతే పెట్టిన వాళ్ళందరి లక్ష్యాలు ఏంటి? ఈ భారతదేశం అద్భుతమైన విశ్వగురు స్థానం సాధించాలి. అండ్ ఈ భారతదేశంలో ఆర్టికల్ 370 లాంటివి తీసేయాలి. ఈ భారతదేశంలో అనేక అంశాలు, అయోధ్యలో రాముడి గుడి కట్టాలి, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. భారతీయ సాంస్కృతిక పునర్వైభవం రావాలి. ఏదైతే ఆ సుదీర్ఘ లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే అధికారంలో ఉండడం ఖచ్చితంగా కావాలి. అధికారంలో ఉండాలి అనంటే కొంతమంది నాయకులని చేర్చుకోక తప్పదు. డెఫినెట్లీ అధికారంలోకి ఉండాలంటే నెంబర్ గేమ్. ఆ నెంబర్స్ ఇందాక ఓట్లు సీట్లు అది రావాలంటే చేయాల్సిన పని కూడా ఈ మన వాళ్ళని పెంచుకుంటూనే బయటనున్న వాళ్ళని కొత్త క్యాపబుల్ పీపుల్ని తీసుకోవడం వల్ల అధికారంలో ఉండగలుగుతాం. ఏదైతే త్యాగాలు చేసి ఉన్న కార్యకర్త లక్ష్యాలు నెరవేరాలంటే ఇవి జరగాలి. అందులో ఈ త్యాగం కూడా అవసరం. అలా అని చెప్పేసి బయట నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేసి పూర్తిగా ఉంటారంటే కుదరదు. వాళ్ళకు కూడా అర్థం కావాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా లేదు దీనికోసం పనిచేసిన ఇంతమంది ఉన్నారు, వీళ్ళని నేను గుర్తించాలి, వీళ్ళ త్యాగాల మీద నేను ఇప్పుడు కూర్చున్నాను సో అనే ఆ స్పృహని కోల్పోకూడదు వచ్చే నాయకుడు కూడా. అప్పుడు ఈ సమతుల్యత సాధ్యమవుతుంది అని చెప్పారు. సో చాలా పర్ఫెక్ట్ చెప్పారు ఆయన. ఇంకా చాలా అద్భుతమైన అనేక అంశాలు మాట్లాడారు. సో నేను ఆయన మాటనే కాదు, పెద్ద పెద్ద నాయకులు ఎవరైనా ఇదే చెప్తారు. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో బేసికల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటే యుద్ధం సార్. ఇది జనరల్గా మాట్లాడితే నిజానికి యుద్ధం. ఇది యుద్ధ లక్షణాలే ఉంటాయి ఎలక్షన్స్లో కూడా. మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజాస్వామ్యంలో మనం ఇది ఓట్ల పండుగ అన్నా ఇంకోటన్నా డెఫినెట్లీ గెలుపోటములు వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. గెలుస్తామా ఓడతామా అన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో ఎవరు బాగా ఆడతాడో వాడే గెలుస్తాడు, ఎవరు బాగా ఆడాడో వాడు ఓడిపోవాల్సిందే, అది సహజం. సో బాగా ఆడడం అంటే ఏంటి? అన్నీ ఉంటాయి అందులో, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సైకాలజికల్ వార్ఫేర్ అని కూడా అనొచ్చు. డెఫినెట్లీ అప్పట్లో భారత్ జోడో యాత్ర వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో కూడా ఒకరు పార్టీ. మనం ఈ రోజు కొత్తగా కాదు ఇది. మీరు ఏమంటున్నారంటే 2024 2014 తర్వాతనే జరుగుతుంది అనుకోవడానికి లేదు. అప్పటికి 2004కి ముందు ఏదైతే 1999 2004 మధ్య కూటమి ప్రభుత్వం ఉండింది, ఎన్డీఏ ప్రభుత్వం. అప్పుడు ఏం చేశారు? ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏంటి? బీజేపీకి ఉన్న స్వతహాగా ఉన్న బలాన్ని పెట్టుకొని పక్కన వేరే పార్టీల్ని కలుపుకొని నడిచారు, అవునా కదా? అలా జరిగినప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈవెన్ వాజ్పేయి గారు లేదా బీజేపీ నాయకత్వము ఎక్కడా చిన్న అవినీతి చేయలేదేమో. నిజానికి వాజ్పేయి గారికి అసలు ఏ అవినీతి మరక అంటదు. అద్వానీ గారైనా అంతే, ఐడియాలజీ కోసం ఉన్నవాళ్లే కదా. సో బీజేపీ మిగతా పార్టీల్ని కలుపుకున్నప్పుడు ఎన్డీఏ కూటమిలోని పక్షాలన్నీ ఏ అవినీతి చేయకుండా ఉన్నాయా? చెప్పగలరా ఈ రోజున్న వాళ్ళు ఎవరన్నా? వాళ్ళు చేసిన పనులకి బీజేపీ మూల్యం చెల్లించుకుందా లేదా? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అకాలీదళ్ ఉంది, అకాలీదళ్తో పొత్తు పెట్టుకున్నారు. అకాలీదళ్తో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత కాలము అక్కడ అకాలీదళ్ వల్లనే నిజానికి పంజాబ్లో డ్రగ్ మాఫియా పెరిగిందనేది నిర్వివాదాంశం. హిందూ ఓట్స్ కూడా చాలా మంది కాంగ్రెస్ కి మూవ్ అయిపోయింది. హిందూ ఓట్స్ అనే కదా, అసలు పంజాబ్ స్టేట్ అధ్వాన స్థితికి ఒక కారణాల్లో అకాలీదళ్ కూడా కారణం. దాన్ని ఎవ్వడు తీసేయలేడు అకాలీదళ్. ఎందుకంటే బికాస్ పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీలో అవినీతి పరులో లేకపోతే ఇట్లాంటి అరాచకాలు చేసేవాళ్ళు లేకపోవచ్చు, బట్ నీకు అనుకూలమైన నీ మిత్రుల లిస్టులో ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే 2014 తర్వాత మోదీ అండ్ అమిత్ షా గారు ఏం చేస్తున్నారంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ కూటమి ధర్మం పేరిట మళ్ళీ వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఉండొచ్చు, ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికి బదులు వాళ్ళు చేసే తప్పుల్ని మనం ఎందుకు మన అకౌంట్లో వేసుకోవాలి? అందులో ఉన్న మంచి వాళ్ళనో మంచి వాళ్ళగా అనిపించిన వాళ్ళనో లేకపోతే పని చేస్తాడు అనుకున్న వాళ్ళనో క్యాపబుల్ పీపుల్నో బీజేపీలో చేర్చుకుంటే అయిపోతుంది కదా. బీజేపీలో చేర్చుకుంటే మనకే ఆ సీట్లు వస్తాయి కదా, వాళ్ళతో ఎందుకు ఉండాలి మనము అని అనుకున్నారేమో అనిపిస్తుంది నాకు. సో అందుకే బీజేపీ లిటరల్లీ ఎవరెవరైతే బయట పార్టీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మనమే తీసుకుందాం, మనం కంట్రోల్ చేద్దాం ఆ వ్యక్తుల్ని. అంతేగాని పూర్తిగా వాళ్ళ బలాన్ని పెంచి
వాళ్ళ బలం మీద మనం ఆధారపడి లేదా వాళ్ళు చేసే తప్పులను కూడా మనం మోయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు తీసుకురావాలని అనుకున్నారో మరేమో. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందండి, లేకేం కాదు. ఇంతకుముందు ఐడియాలజికల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారా? జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ ఎ సోషలిస్ట్, ఈ వాజ్ నాట్ అ హిందుత్వవాది. నిజానికి మాట్లాడితే హిందుత్వవాదులు లేని వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. సెక్యులర్ భావజాలాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అప్పుడు. సో దాన్ని పాటించారు. అంటే మనం ఈ యాంగిల్ ఒకటి పార్టీ బలపడటం ఒకటి ఉంటుంది, రెండోది విపక్షాన్ని దాన్ని కొంచెం దెబ్బతీయడం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నితీష్ కుమార్ ఇండి అలయన్స్ లో ఆయన ఇదంతా దెబ్బతీయడమేనండి. కరెక్ట్. నేను ఇందాక మాట్లాడిందంతా కూడా ఒక ఫస్ట్ కాయిన్కి ఒక సైడే. రెండో సైడ్ ఏంటంటే డెఫినెట్లీ నువ్వు ఎదగాలి అని అంటే అపోనెంట్ బలహీనం అవ్వాలి. అపోనెంట్ బలహీనం అవ్వకుండా నువ్వు ఒక్కడివే బలం అవ్వడం అనేది కుదరదు, అది నేచర్ అది. సో అపోనెంట్ని బలహీనపరచడం కోసం చేయాల్సిన పనులు ఉంటాయి. మహాభారత యుద్ధం మనకు ఎగ్జాంపుల్. శల్యుడు ఇటువైపు రావాల్సిన వాడు అటువైపు తీసుకున్నాడు, దుర్యోధనుడు తీసేసుకున్నాడు శల్యుడిని. ముందే వెళ్ళి ఆయనని ప్రసన్నం చేసుకొని ఆయనకి ఇట్లా చెప్పేసరికి నేను నీతోనే ఉంటానని చెప్తాడు. శల్యుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు తర్వాత వచ్చాడు, నా ముందు కలిసింది నాకు దుర్యోధనుడే కాబట్టి దుర్యోధనుడికి నేను మాట ఇచ్చాను, అటువైపు ఉంటానండి. మరి ఏం చేయాలంటే కృష్ణుడు చాలా సింపుల్గా చెప్తాడు, నువ్వు వెళ్ళి కర్ణుడికి రథసారథిగా ఉండు, అయిపోయింది, నువ్వు అక్కడే ఉండు, చెయ్యనంటారు. దట్స్ ఇట్. సో మన క్యాంప్లోనే ఉండకపోయినా అటువైపు క్యాంప్లో ఉండి కూడా మనం రాజకీయం చేయొచ్చు, మనం యుద్ధం గెలవచ్చు అని చెప్పడానికి ఒక లెక్క ఉంది. దట్స్ అ స్ట్రాటజీ. ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ. మన వైపు మాత్రమే ఉండడమా, ఇంకో వైపు ఉండడమా? బలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? అటువైపు ఉన్నవాడిని ఇటువైపు ఎలా తీసుకోవాలి, ఇటువైపు ఉన్నవాడు అటువైపు ఎలా వెళ్ళాలి? ఇదంతా ఒక పెద్ద యుద్ధం, ఇది రణనీతి అంతే. ఆ రణనీతిలో భాగంగా జరుగుతున్న వాటిల్లోనే ఇవన్నీ జరుగుతాయి. సో అటువైపు మాట్లాడాడు, అన్ని తిట్లు తిట్టాడు, అన్ని లెక్కలు. నిజానికి కార్యకర్తల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నిజానికి పాపం వాళ్ళు చాలా ఓపికతో ఉండే వ్యక్తులు ఈ బీజేపీలోనే ఎక్కువ కనబడతారు నిజానికి. అయితే ఇందులో ఉన్న సిస్టంలో ఉన్న వాళ్ళని పెంచుకోవడము అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళని కంట్రోల్గా ఈ సిస్టమ్కి అనుగుణంగా మార్చడం. ఇంకా బిఎల్ సంతోష్ గారు అనుకుంటాను ఒక మాట అన్నారంటే, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, బయట నుంచి నాయకులు వచ్చే విషయంలో కొంత సందిగ్ధత ఉండవచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కోడల్లా కాదు కూతుర్లా వాళ్ళని చూడండి అని చెప్పారంట. కోడలే కావచ్చు కాక, బట్ ఆవిడ కూతుర్లా చూసినప్పుడు అత్త వాల్యూ పెరుగుతుంది. సో మీరు ఈ రాచి రంపాన పెట్టకుండా మీరు చూడండి, అండ్ వచ్చిన కోడలు కూడా అత్తలా చూడకుండా తల్లిలా స్వీకరించాలి అని చెప్పారంట. ఒకసారి ఏదో మీటింగ్లో చెప్పారండి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో వచ్చిన కోడలు అత్త కాదు నాకు తల్లి అనుకుంటే తీరిపోతుంది, ప్రాబ్లం ఉండదు. వచ్చిన అమ్మాయి కోడలు కాదు నాకు కూతురు లాంటిది అనుకుంటే ఇక్కడ ప్రాబ్లం తీరిపోతుంది. రెండు వైపుల నుంచి ఆ సమన్వయం వచ్చినప్పుడు సెట్ అవుతుంది అని. సో ఇప్పుడు మీరు అన్న 2047 వరకు బీజేపీ ఉంటుందా అని అంటే, బీజేపీ ఉంటుందా ఉండదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్. బట్ పాయింట్ ఏంటంటే, బీజేపీ స్వతహాగా ఎదిగి ఉంటుందా, పక్క నుంచి అందరినీ తీసుకొని ఉంటుందా అని అంటే కనుక, అంటిల్ అండ్ అన్లెస్ సిద్ధాంత లోపం లేనంత వరకు, అంటిల్ అండ్ అన్లెస్ సిద్ధాంతం అనేది వాళ్ళ ఐడియాలజీకి కాంప్రమైజ్ కాకుండా ఉన్నంత వరకు ఎలా ఉన్నా బీజేపీ ఉన్నట్టే. ఐడియాలజీ కాంప్రమైజ్ అయిన రోజు వేరు. ఐడియాలజీ కాంప్రమైజ్ అయిన రోజు అన్ని పార్టీల్లాగే బీజేపీ కూడా ఖచ్చితంగా బలహీనం అవుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ దట్ ఈస్ నేచర్. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఈరోజు ఎందుకు ఇట్లా అయిపోయింది అని అంటే, అన్ని పార్టీలు అంతేనండి. ఏదైతే ఒక భావనతో, అంటే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఒక పార్టీ ఏర్పడుతుందో, దానికి స్వభావరీత్యా వచ్చినటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉంటాయో, పుట్టుక రోజు ఏదైతే స్వభావరీత్యా వచ్చిన లక్షణాలని కాలానుగుణంగా ఆ లక్షణాలని అది ఎప్పుడైతే త్యజిస్తుందో, దానికి విరుద్ధమైన భావజాలంలోకి ఎప్పుడైతే వెళ్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆర్గనైజేషన్ అయినా ఆ పార్టీ అయినా అని కనుమరుగవుతుంది. దానికి ఉదాహరణే టీఆర్ఎస్, దానికి ఉదాహరణే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందే అవినీతి రహిత సమాజం కోసం, అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వచ్చింది. నిజానికి రావడమే కదా, ఒక మిడిల్ క్లాస్ ఆలోచనల్ని ప్రతిబింబించినటువంటి పార్టీ. అదే పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ స్కామ్లను గట్టిగా చెప్పిన పార్టీ. సో కాలానుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ అవినీతి చేయడం కూడా పర్వాలేదని, అదే పార్టీ కాంగ్రెస్తో జతగట్టి ఉండేసరికి ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి న్యాచురల్ ఐడెంటిటీ కోల్పోతుంది. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అదే, తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణనే కావాలనుకున్న పార్టీ. అట్లాంటి పార్టీ తెలంగాణ వ్యతిరేకులని తనతో చేర్చుకొని పూర్తిగా వ్యతిరేక భావజాలంలోకి వెళ్ళిపోయి, తెలంగాణ అంటే సబ్బండ వర్ణాల తెలంగాణ అన్న రోజున ఉద్యమంలో ఉన్న పార్టీ
సబ్బండ వర్ణాలు కాదు, కుటుంబం మాత్రమే అనిపించిన రోజు ఆటోమేటిక్గా దానికి గడ్డుకాలం మొదలవుతుంది, బలహీనపడడం మొదలవుతుంది. అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో ఏదైతే అనుకున్నావో దానికి వ్యతిరేకంగా పోతాయి. ఇప్పుడు బీజేపీ తనను ఎక్స్పాండ్ చేసుకోవడం వేరు, ఎక్స్పాన్షన్, లైన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అంటారు కదా బిజినెస్లో, వాటిల్లో తనను తాను ఎక్స్పాండ్ చేసుకోవడం వేరు. ఎక్స్పాండ్ చేసుకునే క్రమంలో నీ పాలసీని, నీ ప్రిన్సిపల్ని వదిలిపెట్టి దానికి భిన్నంగా నువ్వు కనుక పోయావు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ష్రింక్ అవ్వడం కూడా మొదలవుతుంది. సో హిందుత్వ, ఇప్పుడు బీజేపీ కోర్ ప్రిన్సిపల్స్ హిందుత్వ అయితేనేమి, భారతీయ సనాతన ధర్మం అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి, అవినీతి లేని ఒక ప్రభుత్వం అయితేనేమి, ఇట్లాంటి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, విజన్ మిషన్ అంటారు కదా స్టేట్మెంట్, ఒక 4-5 అంశాలు ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఆ కోర్ ప్రిన్సిపల్స్కి భిన్నంగా, విభిన్నంగా, దానికి విరుద్ధంగా కనుక బీజేపీ వెళ్ళినట్టు కనబడితే బీజేపీ కూడా బలహీనపడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ ఇవన్నిటితో కంటే. రైట్ అండి. సో కరెక్ట్గా చెప్పారండి. సో బీజేపీ కూడా ఒక రాజకీయ సంస్థ కాబట్టి రాజకీయంగా చేయాల్సినవి చేయాలి, కానీ దానికి ఉన్నటువంటి విజన్ స్టేట్మెంట్, ఐడియాలజీ, వీటిని కాంప్రమైజ్ అవ్వకుండా చేసేంతకాలం ఆల్ ఇస్ ఫేర్ ఇన్ దిస్ వార్. సో మీరు కూడా చూసారు కదా, మీరు ఒపీనియన్స్ వినుంటారు. సో మీరేమనుకుంటున్నారు దీని మీద? ప్లీజ్ కైండ్లీ కామెంట్ బిలో. మళ్ళా కలుద్దాం. నమస్తే, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.